ఫ్రెండ్స్, మనం ఈరోజు చూసినట్టయితే ఆంధ్ర టిఫిన్ సెంటర్ని మీకు చూపిపోతున్నా. బెంగళూరులో చూసాయండి ఫ్రెండ్స్. ఇది ఆంధ్ర టిఫిన్ సెంటర్ అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం ఏంటంటే, ఇక్కడ మీకు వచ్చేసి ఏపీ బండ్లు, అదేవిధంగా తెలంగాణ బండ్లు చూశారు కదా. సో ఈ విధంగా ఎక్కువ బండ్లు ఏదైతే హోటల్ దగ్గర ఉంటాయో అది ఆ స్టేట్కి సంబంధించిన టిఫిన్ సెంటర్గా మనం ఊహించుకోవచ్చు. సో ఇది ఏపీ తెలంగాణ తెలుగు ఫుడ్ అనమాట. మీకు చూపిస్తున్నా, చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ జనం చూశారు కదా ఎలా ఉన్నారో. దీని పేరే వచ్చేసి బాలాజీ టిఫిన్ సెంటర్. ఈ బాలాజీ టిఫిన్ సెంటర్ చూసినట్టయితే 4th క్లాస్ ఓల్డ్ మడివాల BTM లేఅవుట్లో బెంగళూరులో ఉందన్నమాట. 560068. సో ఇది చూసినట్టయితే మార్నింగ్ పూట 8 to 12 o'clock ఉంటుంది. అదే ఈవినింగ్ పూట అయితే 6:30 to 11 ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇది ఎంత ఫేమస్ అయితే మీకు ఇంత జనాలు ఉండి ఉంటారు అది ఆలోచించండి. ఇక్కడ మనమైతే చూడొచ్చు దోశలు ఉన్నాయన్నమాట. పెసర దోశ, నార్మల్ దోశ. అదేవిధంగా చూసినట్టయితే లోపలికి వెళ్దాము, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసేయండి ఫ్రెండ్స్. బాలాజీ టిఫిన్ సెంటర్స్, ఇది మెనూ అన్నమాట. చూడండి, పూరి చూశారు కదా, వేడివేడిగా పూరి వచ్చేస్తుంది. ఆ పూరి చూసాము. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ ఉగ్గాని, అదేవిధంగా చూసినట్టయితే పులిహార చూశారు కదా ఫ్రెండ్స్. ఉగ్గాని, పులిహార, మళ్ళీ పొద్దున పూట వచ్చేసి ఇడ్లీ ఒకటి, అదేవిధంగా వడ ఇప్పుడే అయిపోయినాయి, వడ కూడా వేస్తారు. బోండాలు, దాంట్లో దోశలు. ఈ విధంగా ఈ టిఫిన్ సెంటర్లో అది అక్కడి నుంచి ఉంటేనే పాయింట్ సూపర్ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఈ విధంగా చూసినట్టయితే పొద్దున పూట ఇక్కడ దొరికేది ఏంటి అంటే ఉగ్గాని, పులిహోర, ఇడ్లీ, బోండా, పూరి, అదేవిధంగా దోశలు. అయితే వచ్చేసి ప్యూర్ వెజ్ కాదు, జస్ట్ ఎగ్ అనేది ఒకటి యాడ్ అయ్యి ఉంది, అది మీరు చూసుకోండి. ప్యూర్ వెజ్ వాళ్ళు అయితే ఇంకా వేరే పెడతా, వాటికి వెళ్ళొచ్చు అనమాట మీరు. సో పూరి మేకింగ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర పూరి మేకింగ్. అలా అయిపోతూ ఉంటే చట్నీ వేసేస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే చట్నీ వెరైటీస్, మన పల్లీ చట్నీ, అదేవిధంగా ఆనియన్ చట్నీ, సాంబారు, టమాటో చట్నీ, కారం పొడి, పూరీ కర్రీ. ఇప్పుడు పూరీ కర్రీ అయిపోయింది, పూరీ కర్రీ కూడా వేస్తారు. మీరు చూసినట్టయితే ఇప్పుడు పెసరట్టు అనమాట. ఇది నార్మల్ దోశ, మినపట్లు అనమాట. కారం దోశ. సో ఈ విధంగా చిన్న ఓవర్ వ్యూ వేసుకున్నట్టయితే అందరూ ఎంతో ఆహ్లాదకరంగా ఉదయాన్నే మంచి టేస్ట్తో ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదిస్తూ ఈ టిఫిన్ అనేది తినడం జరుగుతుందన్నమాట. చూడండి, ఈ టిఫిన్ సెంటర్ పేరే బాలాజీ టిఫిన్ సెంటర్. గుర్తు ఉంచుకోండి. టేస్ట్ చేయాలనుకుంటే ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రజలు తెలుగు ఫుడ్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ అడ్రస్ కూడా ఉన్నది. మీకు డిస్క్రిప్షన్లో ఈ గూగుల్ మ్యాప్ సంబంధించిన లొకేషన్ కూడా పెడతా. అందరూ వచ్చి
సరదాగా టిఫిన్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎంతో అందంగా, అద్భుతంగా, ఆహ్లాదకరంగా మనకి క్లైమేట్ అయితే బాగుంది. సో మనం చూసినట్టయితే కుర్రోళ్ళు మంచి టేస్టీగా ఉందని చెప్పి తింటున్నారు. ఒకసారి రివ్యూ అడుగుదాం వీళ్ళని, ఎలా ఉంది ఏంటి అనేది. టేస్ట్ రోజు వస్తారా భయ్య మీరు ఇక్కడికి? ఎలా ఉంటుంది టేస్ట్? మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి. సో చూసినట్టయితే వేడివేడిగా మీకు పూరి కూడా ఎలా వస్తాయి ఏంటి అనేది చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా వేడివేడిగా పూరి ఎలా వస్తున్నాయో. ఆ విధంగా అలా ఎప్పటికప్పుడు పూరీలు అయితే హాట్ స్టైల్ ఉన్నాయి. పూరి ఒకటి, దోశ ఒకటి, వడ ఒకటి, తర్వాత పునుగులు. సో మీరైతే వచ్చేసి ఎంజాయ్ చేయండి అనమాట ఫ్రెండ్స్. మీరందరూ తిన్న తర్వాత నాకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది టేస్ట్ చెప్పండి. సో మీకైతే మార్నింగ్ పూట బోండా, వడ, ఇడ్లీ, దోశ, ఉగ్గాని, అదేవిధంగా పులిహోర, దోశలు రకరకాలు, పెసర దోశ అన్ని రకాలు ఉంటాయి. మార్నింగ్ పూట వచ్చేసి గుర్తుంచుకోండి 8 to 12, ఈవినింగ్ వచ్చేసి 6:30 to 11 ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మై వీడియో. మన ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. మీ అందరికీ మన బెంగళూరులో, బెంగళూరు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ మీ అందరికీ చూపిస్తా. అక్కడికి వెళ్ళి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను తిన్నాకే మీ అందరికీ సజెస్ట్ చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. బాయ్ బాయ్ బాయ్. అక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఆమె ఓనర్ గారు.